హాయ్ అండి. ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ ఉండే మటన్ కర్రీని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మసాలాలు ఏం వేసుకోకుండానే చాలా మంచి టేస్టీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. ఈ మటన్ అయితే ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. చూడండి, ఇలా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నూనెలో ఉడికించుకోవాలి. నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలను. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచిగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉల్లిపాయలను అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలండి. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్లో నుంచి నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి మటన్ అయితే. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొద్దిగా 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందులో ఇంకా మసాలాలు ఏవి వేసుకోకూడదండి. వీటితోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేసి 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఈ మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆయిల్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడైతే ఇందులో నీళ్ళు వేసుకోవాలండి. మన గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక కూరను బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. మటన్ కొంచెం లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మటన్ అయితే చాలా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. మటన్ ఉడికిన తర్వాత నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, అందుకే వేసుకోలేదు. సింపుల్గా టేస్ట్తో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో వేరే మసాలాలు ఏమీ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి ఈ మటన్ కర్రీ. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.